ఓకే. మీ బయోగ్రఫీని కన్నడ నటుడు రాజ్ కుమార్ కొడుకు ఆయన హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కథ మీకు వినిపించారా? ఏముంటుంది, ఎట్లుంటుంది అని ఏమన్నా మీతో వచ్చి చర్చించారా? ఆ కథ వాళ్ళు వినిపించటం కాదు, మా దగ్గర నుంచి ఆ కథ అంతా తీసుకుని పోయారు. మీరు చెప్పింది రాసుకుపోయారు. మేము చెప్పింది రాసుకుపోయారు. మా పరమేశ్వర్ అనే డైరెక్టర్. మా కుటుంబం నేపథ్యం, పార్టీగా, పొలిటికల్గా ఇదంతా అడిగారు, చెప్పాము. ఇప్పుడు 3 సంవత్సరాల నాడు, 3 సంవత్సరాల క్రితం స్టోరీ డిస్కషన్ అయింది. వాళ్ళు అంతా అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే మీలాంటి ఏ ఛానల్ వాళ్ళు ఏ పేపర్ వాళ్ళు అనుకున్నాం. లాస్ట్కి అంత అడిగినాక అంత మేము చెప్పినాక మొత్తం నోట్ చేసుకొని, సార్ మీ సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్ మీ పేరుతోటి, మీ హిస్టరీని, మీ చరిత్రని అని అన్నారు. నేను సినిమా తీయటానికి వీల్లేదు, అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పాను. అదేంటి సార్ ఎందుకు వద్దన్నారు? సినిమా అనే విషయానికి వస్తే మా నేపథ్యం వేరు, ఆ సినిమాల నేపథ్యాలు వేరు. మేము ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం. నిన్న నేను టీవీలో ఎర్ర సైన్యం సినిమా చూసా, ఆర్ నారాయణమూర్తి. ఏంది అది? మరి మీలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే అందులో ఏముందో చెప్పాలి. నాకు అది పూర్తి విరుద్ధమైనటువంటిది. ఇప్పుడు మనం ఏదన్నా జరిగిందాన్ని తీయటం వేరు, జరగబోయేదాన్ని తీయటం వేరు. ఊహించుకొని ఊహకథలన్నీ తీస్తే ఎట్లా? ఆయన కూడా కమ్యూనిస్టే కదా నారాయణ. ఊగిపోతాడు ఆయన్ని కమ్యూనిస్ట్ అని నేను అనుకోను. కాకపోతే ఇలా సినిమాలు తీసి ఏం చేస్తాడు అని దానికొద్ది ఆ కమ్యూనిజాన్ని అబాస్పాలు చేస్తాడు నారాయణమూర్తి. నేను నిన్న చూసిన ఎర్ర సైన్యం సినిమాలో ఇన్ని రోజులు చూసారా? వచ్చిన ఇన్ని రోజులకు అది ఎప్పుడు వచ్చిందో ఎట్ట వచ్చిందో నీ సినిమాలు కూడా చూడను. నిన్న టీవీలో టీవీ పెట్టినా సినిమా స్టార్ట్ అయింది. ఎర్ర సైన్యం అనేది కనిపించింది కాబట్టి చూసా. ఓకే. అది ఎంత విరుద్ధంగా ఉంది. ఎప్పుడు జరిగినాయి, ఏ జనం వచ్చారు. ఇలా మావోయిస్టులు వెనక ఎవడు జనం వెళ్ళేటట్లేరు. మేము పట్టి కదిలితే మా వెనక జనం కదిలేటట్లేరు. ఆయన సినిమాలో అట్ట చూపిస్తాడా? అది అట్లాంటి కాకుండా సినిమా తీయటానికి వీలేదని చెప్పి నేను చాలా సీరియస్గానే చెప్పాను. ఏం చేయాలో వాళ్ళు ఏం చేసిండ్రు, మా పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళారు. మా పార్టీ పరమేశ్ మీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పి ఇది చేసినాక వాళ్ళు చెప్పారు, బాబు నువ్వు ఏం చేస్తావు చేయి, కానీ మేము చూసినాకనే రిలీజ్ చేయాల్సి ఉంటుంది, నువ్వేం చేస్తావు మేము చూడాలా అని అంటే మంచిదని వాళ్ళతో ఒప్పుకొని అప్పుడు వచ్చి మొదలు పెట్టండి. ఇప్పుడు ఏం జరుగుతుందో, మిమ్మల్ని నటించమంటే సినిమాలో నటిస్తారా? దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మేము దాంట్లో నటిస్తామండి. అవునా? ఏదో సీన్లోనో మన జీవితానికి అది పనికిరాదు. మన జీవిత చరిత్రని ఎవరన్నా పుస్తకాలుగా రాసుకోవచ్చు, ఇప్పుడు ఆ పర్మిషన్ లాగా ఏదన్నా ప్రయత్నం చేయొచ్చు, కానీ మేము దాంట్లో ఇన్వాల్వ్ కావటానికి సుముఖంగా లేవు. మేము దానికి వ్యతిరేకం. అంటే సినిమాలు అంటే మర్చిపోయినా, మీ ఇన్నేళ్ల జీవితంలో అందరూ కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళారా? కలిసి సినిమా థియేటర్లో సినిమాలు చూసారా? అటువంటిది ఎప్పుడు అటువంటి ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మా పిల్లలు ఏమన్నా ఎప్పుడన్నా పోయి చూస్తాను, కానీ మీరు ఎప్పుడు ఇప్పటి వరకు సినిమా థియేటర్ మొహం చూడలే? లేదు. ఎందుకు? ఒకసారి మా పార్టీయే సినిమా చైనాకు సంబంధించిన సినిమా తీసుకొచ్చి ఫ్రీగా అందరికి చూపించారు, జనమంతా చూశారు. అట్లా 2 సార్లు ఏమో ఇల్లెందులో, ఒకసారి ఖమ్మంలో. అంతే తప్ప చైనా సినిమా సంబంధించిన అవునులే, అది కూడా కమ్యూనిస్టు అది చూపించారు. మా పార్టీ అది తీసుకొచ్చి చూపించారు. మీ భార్య ఎప్పుడు అడగలేదా సినిమాకి తీసుకెళ్ళు లేదా? అప్పుడంతా ఆమెకెప్పుడు ఇల్లు ఇంటి పని ఇదే సరిపోతుంది. ఆ సినిమా చూద్దామనే ఆలోచన ఆమెకు రావటం కానీ, సినిమాకి తీసుకుపోదాం అనే ఆలోచన నాకు రావటం కానీ ఎప్పుడు లేదు. ఓకే. సరే, మీరు ఈ ఇంటి పని అంతా మీ భార్య చేసుకుంటుందా మొత్తం?
అంత మా భార్య మా కోడలు కోళ్ళు. వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి కోడలు చూసుకుంటుంది. అంతకన్నా ముందుగానే ఆమె కదా, ఇంటి పనే కాదు వ్యవసాయం పని అంతా కూడా సరే, ఈ ఇన్నేళ్ళ మీ విప్లవ జీవితం నుంచి మామూలు ప్రజాపంతాలో అంటే రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు తుపాకీ పట్టుకున్నారా? తుపాకీ పట్టుకొని తుపాకీని కాల్చే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మీకు? నాకు ఈ మా పార్టీకి తుపాకులు ఉన్నాయి. మా పార్టీ తుపాకుల పార్టీ కానీ తుపాకు పట్టే అవకాశం కానీ, తుపాకు ముట్టే అవకాశం కానీ, తుపాకు దగ్గరికి పోయే అవకాశం కానీ నాకు రాలేదు. నన్ను ఎప్పుడు నా పార్టీ ఆ వైపు నడిపించలేదు. ఇక్కడికి ఈ అడవిల నుంచి ఆర్గనైజేషన్గా కార్యకర్తలు ఇటు వచ్చారు. వాళ్ళతోటి మేము తిరిగాము, వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ దళాల దగ్గరికి, ఆ తుపాకుల దగ్గరికి మేము ఎప్పుడు పోయే అవసరం రాలే. జనరల్గా మీరు ఇంట్లో ఏ దేవుణ్ణి పూజిస్తారు? మా ఏల్పులు అని అంటారు. మా ఏల్పు ఇప్పుడు సమ్మక్క సారక్క ఆ దేవుళ్ళని. మీ కులదైవము ఏల్పులు అంతే. ఎక్కడుంది గుడి ఉందా? మాకు గుళ్ళు గిట్ట ఏం లేవు. మా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ ఇల్లెందు మండలంలో మాణిక్యారం గ్రామం అని ఉంది. ఆ గ్రామం కాడ అందరూ అక్కడికి చేరుకొని అక్కడ 3 రోజులు ఫుల్ ఆ కార్యక్రమం నిర్వహించుకొని మళ్ళీ ఇటువలటి వెళ్ళిపోతారు. అట్లే ఈ సమ్మక్క సారక్క దగ్గరికి నేను ఎప్పుడు జాతర టైంలో పోలేదు. కానీ జాతర లేని టైంలో మా ఆర్గనైజేషన్ పర్పస్లో అక్కడికి 2-3 సార్లు పోయి వచ్చా. ఆ ప్రాంతం అంతా చూసి వచ్చా. సో మీరు ఈ మందు విందు అన్నీ చేసుకుంటారా జాతరలో? అన్నీ ఉంటాయి. మీరు ఏమన్నా? నేను దానికి దూరము. మీరు మందు తాగరు? అది చిన్నప్పటి నుంచే తాగరు. జనరల్గా ఈ కోయ ఈ జాతుల్లో మామూలుగా ఇప్పసారా ప్రతిదానికి ప్రతి కార్యక్రమానికి అది లేకుండా ఉండవు చేస్తారు. మీరు మాత్రం? నేను చిన్నప్పటి నుంచి అటువంటి అలవాట్లేదు. మా తాత మా నాన్న వాళ్ళు తాగేవాళ్ళు. ఈ ఇప్ప పువ్వులు మేము ఇప్ప పువ్వులు సేకరించేవాళ్ళం. ఇంకో 4 రోజులైతే ఇప్ప చెట్ల పువ్వులు వస్తాయి. అవి 1 నెల రోజుల దాకా రాలుతూ ఉంటాయి. ఒక చెట్టు రోజువారీగా పూలు రాలుస్తుంది 1 నెల రోజుల దాకా. అట్లాంటి ఇప్ప పూలని మా అమ్మ మా నాయనమ్మ సేకరించేవాళ్ళు. మేము వాళ్ళతోటి పాటుగా మేము పోయేవాళ్ళం వాటిని సేకరించడానికి. అట్లా సంవత్సరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు సేకరించేవాళ్ళు. మా వాళ్ళు సారా తయారు చేసేదానికన్నా ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం ఇప్ప పూలని. బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటాయి. నేను ఫస్ట్ మీరు రాగానే మీకు చెప్పింది చాలా కటు రోజులు అన్నానే. గడ్డలు దోకొచ్చి పెట్టేవాళ్ళు మా నాయనమ్మ మా అమ్మ. ఆ ఇప్ప పూలని ఉడకబెట్టి పెట్టేవాళ్ళు. ఈ వానకాలం మొదలైతే ఈ పువ్వు గంపల్లో దాచి పెడతాం కదా, మెత్తగా అయింది. ఎండాకాలం ఏమో ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. ఈ వానకాలం మొదలు కాగానే ఈ వాతావరణంలో మార్పులు రాగానే మెత్తగా అయ్యేది. అప్పుడు ఏంపుకొని తినేవాళ్ళం. ఏంపుకొని మన జొన్నలు మొక్కజొన్నలు నువ్వులు వీటిని ఏంపి పిండి కొట్టుకుని ఈ ఇప్ప పూలు ఏంపిన ఇప్ప పూలని ఈ పిండిని కలిపి కొడితే మనం ఇప్పుడు లేవిడీలు చూస్తున్నామా, లేవిడీలు లాగా తయారయ్యేది. ఆ లేవిడీలు లాగా ఉంటే తినేవాళ్ళం. వాటిని తినుకుంటూ మేము మా ఇంట్లో తయారైనటువంటి అంబలి తాగుకుంటూ వాటిని తినుకుంటూ ఇది చేసేవాళ్ళం. అట్టా ఆ కరువుల్ని అధిగమించాం. అట్లా మా కుటుంబమేనా అనే దానికి వస్తే మా జాతి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు
అందరూ ఆ రకమైనటువంటి తాగాలని ఎవరు ఒత్తిడి తేలేదా మీ మీద ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఏదైనా పార్టీల్లో అక్కడ ఇక్కడ మంది వాళ్ళందరూ తాగేవాళ్ళు. అదే సమయంలో మేము ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు అంత ఎందుకు అంత అంటే జనరల్గా ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు ఎప్పుడు తాగకూడదు అని ఏదైనా దీని వెనక మా పార్టీ చెప్పే సిద్ధాంతం ప్రకారంగా మా పార్టీ అది ఎట్ట తప్పో అది ఎట్ట పనికిరానిదో దాంట్లో నష్టమేందో ఇవన్నీ చెప్పేవాళ్ళు, మేము దాన్ని ఆచరించేవాళ్ళం. సో ఇప్పుడు వ్యవసాయం పనులు కూడా చేస్తుంటారా మీరు వెళ్ళి పొలంలోకి? నేను ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆ పనిలోకి పోతలేను, కానీ మాకున్నదే కొద్దిగా. అవును, 2 ఎకరాలేమో వారసత్వంగా వచ్చింది, ఒక 4 ఎకరాలేమో పోడుది. ఇప్పుడు ఆ పోడు దాంట్లో కూడా ఈ మొక్కజొన్న పత్తి వేస్తారు. మా అబ్బాయి అవన్నీ చూస్తాడు. ఎమ్మెల్యేగా ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి చూపించుకోవాలంటే మామూలు వ్యక్తిలాగా వెళ్ళి క్యూలో నిలబడి చేయించుకుంటారు. ఎందుకు మీకు అక్కడ కనీసం నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పడానికి ఎందుకు మీకు అంటే చెప్పాలని ఎందుకు అనిపించదు? చెప్పటానికి తప్పేం కాదు, దాని ఇదేం కాదు, కానీ ఇప్పుడు చాలామంది మా బంధువు ఎమ్మెల్యే, మా తాత ఇది, మా ముత్తాతది, లేకపోతే మా చిన్నాయనకు అల్లుడు, అట్లా చెప్పుకుంటారు కదా. మీరు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయ్యుండి ఎక్కడైనా మీరు ఆ మధ్య ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి అందరిలాగా క్యూలో నిల్చుకున్నారు, అట్లా ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఆడ జిహెచ్ఎంసీ దగ్గర వచ్చే 5 రూపాయల భోజనం తింటారు. ఎందుకు అంటే మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రమని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని చెప్పొచ్చు, పోవచ్చు, కానీ ముందే సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే, మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది, మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు, వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందుకు వచ్చా. బుల్లెట్ కూడా ఉంది సార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని, సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళీ ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000 చొప్పున. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు అయింది. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోనే బయటికి. కారు మీరే నడుపుకుంటారా, డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే, సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది, దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో పక్కన పెట్టేశాం.